వెల్కమ్ టు ప్రవీణ్ టెక్ టిప్స్. ఇవాళ వీడియో వచ్చేసరికి అయితే టెక్ న్యూస్. చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ అయితే ప్రెస్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్. సో ఫస్ట్ న్యూస్ చూసుకుంటే నథింగ్ ఫోన్ నుంచి అన్నమాట. సో నథింగ్ ఫోన్ 2 ఏదైతుందో ఇవాళ ఫస్ట్ సేల్ అయితే స్టార్ట్ అయిపోయిందన్నమాట. ఇవాళ నుంచి మీరు అఫీషియల్గా పర్చేస్ చేసుకోవచ్చు. ఈ స్మార్ట్ ఫోన్ సంబంధించి స్పెక్స్ కూడా చేసాను, ఎందుకు మంచి వీడియో అయితే చేసినాను అవి కూడా వెళ్ళి ఒకసారి చెక్ చేసుకోండి అనమాట. దాని తర్వాత మీరు నెక్స్ట్ చూసుకుంటే క్వాల్కామ్ నుంచి అన్నమాట. సో క్వాల్కామ్ వాళ్ళు అఫీషియల్గా మార్చ్ 18 రోజున వాళ్ళ అప్కమింగ్ ప్రాసెసర్లకు సంబంధించిన లాంచ్ ఈవెంట్ లేకపోతే అప్డేట్స్ సంబంధించి అప్డేట్ చేశారు. సో మోస్ట్ ఆఫ్ ద కేసెస్లో వాళ్ళ మిడ్ రేంజ్గా లేకపోతే ఫ్లాగ్షిప్ మధ్యలో వచ్చే 2-3 ప్రాసెసర్లు అయితే లాంచ్ చేస్తున్నట్టు అయితే ఒక అప్డేట్స్ అయితే వచ్చినవి. తర్వాత నెక్స్ట్ చూసుకుంటే ఐక్యూ నుంచి అన్నమాట. సో ఐక్యూ Z9 5G స్మార్ట్ ఫోన్స్ సంబంధించిన ప్రైస్ అయితే కన్ఫర్మ్ అయిపోయింది. దీని ప్రకారం నాకు వచ్చిన ఆర్టికల్ అప్డేట్ ప్రకారం చూసుకున్న మాత్రమే ఈ స్మార్ట్ ఫోన్ వచ్చేసరికి 19,999 రూపాయలు అంటే సింపుల్ చెప్పాలంటే 20,000. స్మార్ట్ ఫోన్ సరికి అయితే 2 కలర్ వేరియంట్స్ వస్తుంది. బ్రష్ గ్రీన్ కలర్ అండ్ గ్రాఫైట్ బ్లూ కలర్ వేరియంట్స్ వస్తుంది అనేసి అయితే ఒక అప్డేట్ అయితే వచ్చింది. అండ్ దాని తర్వాత నెక్స్ట్ చూసుకుంటే రియల్మీ నుంచి అన్నమాట. సో రియల్మీ వాళ్ళైతే అనౌన్స్ చేశారు రియల్మీ నార్జో 70 Pro 5G ఏదైతే ఉందో డిస్కౌంట్స్ వస్తున్నాయి అన్నమాట. ఎర్లీ బర్డ్ సేల్ ఆఫర్స్ వస్తున్నాయి. ఇక్కడ 4,299 రూపాయల ఆఫర్ వస్తుంది అనేసి అయితే వస్తుంది. స్మార్ట్ ఫోన్ వచ్చేసరికి అయితే 19th మార్చ్ రోజున అఫీషియల్గా ఏమంటారు లాంచ్ అవుతున్న అప్డేట్ చేసి, సో పర్ఫెక్ట్ చెప్పాలంటే ఒక 1 వీక్ తర్వాత లాంచ్ అవుతుంది అన్నమాట. సో ఈ స్మార్ట్ ఫోన్ వచ్చేసరికి ఏ స్మార్ట్ ఫోన్స్ కాంపిటీషన్ చేస్తుందంటే ఐక్యూ Z9, నథింగ్ ఫోన్ 2A, రెడ్మీ నోట్ 13 Pro స్మార్ట్ ఫోన్స్కి కాంపిటీషన్లోకి వస్తున్నాం. తర్వాత నెక్స్ట్ హార్డ్వేర్ సంబంధించిన న్యూస్ చూసుకుంటే మాత్రము నెక్స్ట్ జనరేషన్ LPDDR6 ర్యామ్ ఏదైతే ఉందో స్పెక్స్ అయితే అన్వీల్ అయిపోయినాయి. ఇది Q3 2024 అంటే ఐ థింక్ ఆగస్ట్ సెప్టెంబర్ అక్టోబర్ నవంబర్ లేకపోతే ఆగస్ట్ సెప్టెంబర్ అక్టోబర్ టైంలో లాంచ్ అవుతుంది అనేసి అయితే అన్నారు. సో ఇక్కడ దీని ప్రకారం చూసుకుంటే LPDDR6 ర్యామ్స్ చూసుకుంటే మాత్రం స్పీడ్స్ 12,800 ఫ్రీక్వెన్సీ మీద వస్తున్న స్పీడ్స్తో పాటు వస్తుంది అనేసి అయితే అఫీషియల్గా మన వాళ్ళు మెన్షన్ కూడా చేసినాము. దాదాపు నెక్స్ట్ చూసుకుంటే మచ్ అవైటెడ్ గేమ్ అనమాట. సో స్టీమ్ అనే వెబ్సైట్లో అండ్ ఆబ్వియస్గా కన్ఫర్మ్ చేసుకోవాల్సింది అంటే కాంట్రా ఆపరేషన్ గలుగా అనే గేమ్ ఏదైతే ఉందో అఫీషియల్గా ఇవాళ లాంచ్ అయిపోయింది. అండ్ ఈ గేమ్ స్టీమ్ అనే వెబ్సైట్లో 1,440 రూపాయలకు అవైలబుల్ ఉంది. ఒకవేళ ఇట్లా నిన్ను వద్దన్నా నేను చెక్ చేసుకోవాలంటే ఈ గేమ్ యొక్క డెమో వర్జన్ కూడా అవైలబుల్ ఉంది. ఫస్ట్ స్టేజ్ ఏదైతే ఉంటుందో ఈ గేమ్ యొక్క ఫస్ట్ స్టేజ్ ఈవెన్ బాస్ బ్యాటిల్ కూడా ఉంది. క్లాసిక్ గేమ్స్ ఏవైతే ఉన్నాయో ఆ గేమ్కి సంబంధించిన అప్డేట్లు కూడా వచ్చినవి. ఈ గేమ్ అతను ట్రై చేయండి అనేసి అయితే రికమెండ్ చేస్తాను. మంచి మీకు క్లాసిక్ ఫీల్ అవుతుంది. 90s కిడ్స్కి అయితే పండుగ చేసుకోవచ్చు అన్నమాట. నెక్స్ట్ సిస్టమ్ రిక్వైర్మెంట్ చూసుకుంటే మాత్రమే నార్మల్ సిస్టమ్ రిక్వైర్మెంట్ చెప్పాను, కొత్త గేమ్ కూడా చెప్తున్నా. ఇక్కడ i5 7th జనరేషన్ ఉంది, 3.4 GHz లేకపోతే ఇంకా బెటర్, 8GB ర్యామ్, GTX 7000 సిరీస్ ప్రాసెసర్ లేకపోతే RX 570 అండ్ DirectX 12 కంపల్సరీ, 15GB స్టోరేజ్ కంపల్సరీ, 720p రెజల్యూషన్కి లో అనమాట. లేదు కొంచెం హయ్యర్ కావాలంటే మీకు i7 7th జనరేషన్, ర్యామ్ సేమ్ ఉంది, DirectX సేమ్ ఉంది, 10 సిరీస్ గ్రాఫిక్ కార్డ్స్ కంపల్సరీ, స్టోరేజ్ సేమ్ ఉంది అండ్ మీడియం సెట్టింగ్స్ అన్నమాట. పర్లేదు డీసెంట్గా మీరు ఎంజాయ్ చేస్తారన్నమాట. మీకు క్లాసిక్ కాంట్రా గుర్తుకొస్తుంది, ఇంకొంచెం బెటర్ ఆప్టిమైజేషన్తో పాటు వచ్చింది. సో ఇవి ఇవాళ టెక్ న్యూస్ అండ్ ఆల్సో గేమర్స్ అప్డేట్స్ అనమాట. మీకు ఎలా అనిపించి మీ కింద కామెంట్ చేయండి. ఈ వీడియో ఇక్కడ దాకా చదువుతా ఇష్టం వాళ్ళందరి థ్యాంక్. నెక్స్ట్ వేళ కలుసుకుందాం.